హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసు. ఈరోజు మనం బ్యాచిలర్ స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా చికెన్ పులావ్ చేసేద్దాం. ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ అడిగాడు కాబట్టి. మనం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. చికెన్ వచ్చేసి 500 గ్రామ్స్ నీట్గా క్లీన్ చేసి సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత మసాలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత 3 ఆనియన్స్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని చికెన్ మొత్తం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, ఆ తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని బాగా పిండుకొని మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టుకునేలా కలుపుకోవాలి. ఇలా ఫుల్గా ముక్కకు మొత్తం పట్టాలి. సారీ 2 ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాము ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని పెరుగు మంచిగా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా ఫుల్గా మసాలా మొత్తం ముక్కకు పట్టేలా బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసుకొని ఏమైనా సాల్ట్ గట్ట ఏం సరిపోకపోయినా ఒకసారి వేసి ఒక దెబ్బ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా హాఫ్ అన్ అవర్ వరకు అలా ఉంచేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే అలా పొగలు కక్కుతుంది ఫ్రిడ్జ్లోంచి. ఇంకా మూత తీస్తే ఎలా ఉంటుందో ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను. వెయిట్ చేయండి. చూసారా ఎంత బాగా మ్యారినేట్ అయిందో. ఎంత ఎక్కువసేపు ఉంచితే అంతే బాగా మ్యారినేట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ కుకింగ్. మంచిగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మంచిగా ప్లేట్లో ఇందాక వేసుకున్న మసాలాస్ అన్నీ వేసుకొని ఒక దెబ్బ బాగా కలిపేసి ఆ తర్వాత 3 ఆనియన్స్ కట్ చేసుకునేవి, ఇంకా ఒక 5 పచ్చిమిరపకాయలు స్ట్రైట్గా కట్ చేసుకునేవి వేసుకొని నీట్గా బాగా కలుపుకోవాలి. బాగా వేపాలి అన్నీని. మొత్తం మసాలాలన్నీ వాటికి పట్టినంత వరకు బాగా వేపాలి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందాకలా మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసుకొని నీట్గా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మొత్తం ఆయిల్ మొత్తం చికెన్ మొత్తం బాగా వేగుతుంది. చికెన్ మొత్తం కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా, మనకి మంచిగా చికెన్ బాగా కలుపుకుంటే ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్రై అవుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ మంచిగా వేపిన తర్వాత బాగా ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయిన తర్వాత మనం ఒక చికెన్ 500 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి ½ కప్ టు 1 కప్ తీసుకోవాలి. కానీ మా రూమ్లో 4 మెంబర్స్ ఉండడం వల్ల నేను 3 గ్లాసెస్ వేసాను రైస్. ఆయిల్ ఎక్కువ పడిపోయింది కాబట్టి కొంచెం రైస్ ఎక్స్ట్రా వేసుకుంటే ఆ రైస్ ఆయిల్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత నీట్గా బాగా రైస్ ముక్కలు మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలి. రైస్ కూడా కొంచెం ఫ్రై అయితే మంచిగా టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత ఇంక నీట్గా వేపించుకున్న తర్వాత బాగా 2 నిమిషాలు వేగిన తర్వాత మనం మంచిగా ఇలా బాగా వేగిన తర్వాత మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 3 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 6 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. మీరు ఇప్పుడు ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రైస్తో చేసుకుంటే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. అది మిగిలిపోయిన మసాలా మ్యారినేట్ చేసింది కూడా ఇందులో వేసుకోవాలి. ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు ఏమైనా మసాలా సాల్ట్ కానీ ఏం సరిపోకపోయినా కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే రైస్ దాన్ని పీల్చేసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు కుక్కర్ పెట్టి 3 విజిల్లు వస్తే తర్వాత ఒక 20 నిమిషాలు అలా వదిలేస్తే ఇంక ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ రెడీ. చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంక తింటేనా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసారంటే లైక్ కొట్టొచ్చు కదా బాబాయ్, పోయేదేం లేదు. దీనికి కాంబినేషన్గా స్పైసీ చికెన్ ఫ్రై చేసుకుంటే ఉంటుంది, సరిగ్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ట్రై చేసి ఆ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.